అది నేను వేసినవి రెండు. వేరే నాటకం ఆడుకో, నాటకం పోయి 2 చిక్కడికాయలు పోతున్నాయి, దొరికినాయి నాకు కూరగాయలోని. పర్వాలేదని వేసాను నేను. కింద పెట్టినది కదా. ఆ ఫ్యాన్ ఎందుకు పెట్టినవాడా? కింద కింద పెట్టి వస్తకి కింద పెడితే కింద పెట్టినట్టే ఉంటది. ఇంకా పెట్టు ఉంటది. నేను ఏడ కనిపిస్తాను. ఈ కోసం పెడతావు, లాస్ట్ పెట్టు. ఓకే, ఫ్యాన్ ఒకటి ఉంటే బాగుంటది. ఏడ సెట్ అయింది కరెక్ట్. చెప్పాను నీకు ఇవ్వతే ఏం వెలగదు. తెలివైందా నీకు కనుక? నీకు తెలివి చాలా ఉందిలే కానీ ఉంది కాబట్టి నేను చూపించాను. అది వాడుకోవడం తెలియదు నీకు. కరెక్ట్ గా మాట్లాడావు. నీకు వాడుకోవడం తెలియదు, అన్నీ తెలుసు. హాయ్ అండి, బాయ్ అండి అను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నీది క్వాలిటీ ఎక్కువ ఉన్నది, క్వాలిటీ తక్కువ ఉన్నది. కనుక ఇది బ్రైట్నెస్ తగ్గింది, నాది బ్రైట్నెస్ పెరిగింది. అందుకు అట్ట కనిపిస్తుంది. పెట్టు. ఒకటే చెప్పుద్రా. ఇప్పుడు చూడు, ఎవరిది బాగుంది చెప్పు. ఎవరిది బాగుంది? నీది బాగుందా, నాది బాగుందా? నేను నువ్వు 30 ఏళ్ళ కుర్రాడు, నేను 80 ఏళ్ళ కుర్ర. మా అబ్బాయి 20 సంవత్సరాల ఆంటీని చూడు ఇప్పుడు ఎలా ఉన్నా, ఎంత నీట్గా. నువ్వే బాగున్నావు నాకంటే. నేనే డ్రెస్ వేసినా బాగుంటుంది. నేనే నల్లగా ఉన్నాను, తెల్లగా కనిపిస్తున్నా చూడు. వద్దులే, ఏమండో ఎవరికి లేస్తున్నాడో కానీ లైన్ అన్ని మంచి మంచి షర్ట్లు, మధ్య మధ్య ప్యాంట్లు కొనేసుకున్నాయండి. చెవులకి చేతులకి అయ్యయ్యయ్య. బట్టలు వేసుకోవడం కూడా తప్ప ఏంది? నువ్వు ఏది నేనంటే చెబుతున్నా. బట్టలు వేసుకోవడం కూడా తప్ప, వేసుకోకూడదా? తప్పని నేను అనలేదు, మాట్లాడుతున్నా అంతే. మా ఫ్రెండ్స్ యూట్యూబ్లో చేస్తున్నావు, కొంచెం మంచిగా స్టైల్గా ఉంటే ఇంకా ఫాలోవర్స్ ఎక్కువ వస్తారా నీకు, సబ్స్క్రైబర్లు అని అన్నారు. మరి పిచ్చోడే, నేను ఎప్పుడు వచ్చినోడు చెప్పాను, నువ్వు అసలు వేసుకోవడం అంటున్నావా అని. మా వాళ్ళు అంతా ఏమంటారు, ఆ యూట్యూబ్లో వీడియోలు చేస్తావు, తల దూకో ఏం దూకో, ఒక బట్టలు కరెక్ట్గా ఉండవు, వేసిన బట్టలే వేస్తా ఉంటావు అని అంటే. ఎప్పుడో చెప్పాను. మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఒకటి అన్నాడు, ఒరే కొంచెం కలర్ఫుల్ బట్టలు వేసుకొని కలర్ఫుల్ కనిపిరా అంటే, ఇదిగో ఇట్లాంటి బట్టలు కొనుక్కున్నా, నిన్ననే కొనుక్కొని కొంచెం స్టైల్గా ఉంటే, కొంచెం స్టైల్గా ఉంటే మీరు అందరు సబ్స్క్రైబ్ కొడతారుగా, అందుకు నా బాధ. సిగ్గు అభిమానం ఏమి ఉండదండి, అడిగేస్తాడు. సిగ్గు అభిమానం దేనికి అసలు? సిగ్గు దేనికి? తినడానికి సిగ్గు పెట్టలేదు. ఎప్పుడైనా తినడానికి సిగ్గుపడకూడదు, ఏదన్నా పని చేయడానికి సిగ్గుపడకూడదు ఎప్పుడు కూడా. సిగ్గుపడాలి మరి, సిగ్గు పెళ్ళాం దగ్గర పడాలి. సిగ్గు ఉండాలి నీ మొగానికి, పెళ్ళం దగ్గర అసలు ఉండకూడదు సిగ్గు. పెళ్ళాం దగ్గర సిగ్గు పెడితేనే పెళ్ళాం కొంచెం అన్ని వండి పెట్టిద్ది టైంకి. ఎప్పుడు తిండుకోవాలేనండి బాబు. పెళ్ళాం దగ్గర ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో, ఓకేనండి అంటే ఉప్పు కొంచెం ఎక్కువ వేసిద్ది. కానీ నాయన ఏందే ఉప్పు పడ్డది దీంట్లో అని అంటే, పెళ్ళాం ఏమంటది చెప్పినా, ఏమోనండి చూసుకోలేదు, ఏదో అట్లా బాగానే తెలుసుకున్నావు, అలా పడిపోయింది అని అంటది. కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడామనుకో, నా మొగుడు చాలా మంచోడు, శ్రీరామచంద్రుడు రా నాయన అని వంట సరిగ్గా ఉండుద్ది, కొంచెం కడుపు నిండా తిని పని చేసుకోవచ్చు. నీకు వచ్చి బెడం ఎలాంటిది వస్తుంది చెప్పనా, నువ్వు వచ్చేటికి 4 ముక్కలు అన్నం తినేసి వచ్చే వరకు నేను ఫోన్ చేయలేదండి అని ఓవరాక్షన్ చేసి మళ్ళీ 4 ముక్కలు తింటాను. ఆడవాళ్ళతో మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, కొంచెం అన్న తేడా వచ్చిందా అయిపోయారు అనమాట, సంకం నాకిచ్చేస్తారు. బాగానే తెలుసుకున్నావు. అది కనకం లాంటి దాంతో అసలు పెట్టుకోకూడదు. నాతోట నేను చిన్నపిల్ల టైపు తెలుసా, నన్ను నన్నగా గీసేది ఎందుకు, అమ్మాయికి రాని వాళ్ళని యూట్యూబ్ సంవత్సరం నుంచి కొట్టేసుకుంటున్నారు. కనకం మంచిగా ఉన్నది సేపు మంచిగా ఉంటది, తేడాలు వచ్చినాయా అంతే సంగతులు. తేడా వచ్చి నేను తిట్టిన వాళ్ళతో మాట్లాడినా, కర్నూలులో ఒకటి కొట్టింది చూడరా నాయన, పిచ్చుడు నా బ్యాగ్ తెప్పేసుకున్నాడు. ఎందుకులే ఆ బూతు మాటలే కానీ, ఆడిని ఘోరంగా తిట్టింది, ఘోరంగా కొట్టింది ఆడిని. మరి నా బ్యాగ్ దాంట్లో బట్టలు అన్నీ ఉన్నాయి కదమ్మా, 500 తీసుకున్నాడు. ఎవరైనా సహాయం చేయాలి తనకి, డబ్బులు ఇచ్చేసిద్ది, అది ఎవరికైనా సరే. ఏదన్నా తేడా వచ్చిందా ఆయన ఉతుకుడు. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అడగాలి, ఇప్పుడు నువ్వు నన్ను ఏం అడగాలి? 200 అప్పు ఇస్తే రేపు ఇస్తా. నేను లైఫ్లో అప్పు పెట్టాను, నువ్వు నన్ను అడగకు. ఏమంటే ఎప్పుడో 200 పెట్టాను, ఇప్పుడు పూలు కొంటాను అడిగి 20 రూపాయలు, 30 రూపాయలకి 50 రూపాయలు పూలు పెట్టుకున్నాను. తలకాయ కూర తీసుకొచ్చిన కనుక నేను పొద్దుట టిఫిన్ ఇప్పించు కదా, 70 రూపాయలు. 30 రూపాయలు టిఫిన్ ఇప్పించిందండి. నేను తలకాయ కూర అడిగితే తలకాయ కూర తీసుకొని చికెన్ తెచ్చుకుందాం అని చెప్పిన, చికెన్ తెచ్చుకుందాం కనుక చికెన్ తిందాం అంటే, చికెన్ వద్దు తలకాయ కూర కావాలంటే తెచ్చినానండి.
నీకు 200 ఇవ్వనమ్మా, నా దగ్గర ఎక్కడయ్యి ఇప్పుడు నల్లోడు ఇవ్వాలి, ఇప్పుడు అందరికి నా దగ్గర డబ్బులు లేవు. వద్దులే ఊరకు అడిగినా. పోనీలే, నేను నువ్వేమంటావని అన్నాను అంతే. లేకపోతే ఇచ్చేదానివి. ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నా, ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నాయి. నాటకాలు డబ్బులు అసలు ఇయ్యట్లా ఈ మధ్య, అసలు ఇంతకు ముందు ఇచ్చిందిలే గాని ఇవ్వట్లేదు నీకు. కూడవదా వందిస్తాను ఇక్కడ, ఏదో కొనుక్కుంది కానమ్మా, ఏది కొన్నాడు కదా ఏదో తింది కానని 10 పెట్టండి. నేను అంతటి నేను పైకి టూర్కి వెళ్తే 500 ఇస్తాను, రావాలి కదండి, రానన్నాడు. షిరిడి తీసుకెళ్ళి ఒక చైన్ కూడా ఇప్పలేదు తెలుసా కనీసం. నేను చెప్పాను ఏమన్నా కావాలంటే తీసుకో పొడపక్కలు. అబ్బా నాటకాలు వద్దు కనుక, నువ్వు నాటకాలు చేయకు, యాక్షన్ చేయకి. నువ్వు అన్న మాటలు నమ్మేస్తారు అనుకుంటున్నావేమో, ఏమీ నమ్మరు. ఆపుతున్నా ఇది. ఎందుకు ఆపుతూ నీ దాపుకో, చూసారా తెలివి నా దాపెత్తాడంట. నీకు కలర్ఫుల్ గా కనిపిస్తుంది కనుక, నాది ఎందుకు కలర్ఫుల్ కనిపించట్లా? ఎందుకది రెండు అవును, నాకు కొంచెం కాంతి వచ్చింది. నువ్వు కూడా పెంచది, ఆనందపడు. నువ్వే పెంచింది నీ దాంట్లో, నేనే ఇప్పుడు. నువ్వు కూడా పెంచుకో, నాకు తరగట్లా అంతే. అంతే. నేను వయసు అయిపోయినా పార్టీలో అంతానండి, వీడు ఏజ్ ఉన్నా ముసలోళ్ళ అంతాడు. ముసలోడిని నేను ఒప్పుకుంటా, నేను ముసలోడిని, నువ్వు వయసు కుర్రదాని, 18 ఏళ్ళ కుర్రదానివి నువ్వు, నేను ముసలోడిని. ఇప్పుడు ఏం చెప్పు, ఇప్పుడు నేను ముసలోడిని అని ఒప్పుకున్నా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, చెప్పు ఏం చేద్దాం. తండ్రి కూతురు యాక్షన్ చేద్దాం. ఇవాళ ఖాళీ కదా, నేను స్నానం చేసి వస్తాను, అప్పుడు ఏదో చేయొచ్చు. తలకాయ కూర ఒక్కటి బాగుండిద్దండి, అద్భుతంగా ఉండిద్ది. కానీ దీంట్లో ఆ దుంపలు బొంపలు బంగాళదుంపలు అన్నీ వేసింది, అది ఒకటే నచ్చలా. అన్నీ కాదు, ఒక్క ఆలుగడ్డ ఒక్కటి వేసానండి నేను తింటాను, దాంట్లో కారంగా బాగుంటుంది. నార్మల్ చిక్కుడుకాయలు అవి అన్ని వేసి, రెండు ఉన్నాయమ్మా, బెండకాయ ముక్కలు అన్ని ముక్కలు వేసి. బాధపడుతుంది కదండి, నన్ను వదిలేసావు కనుక అంటే అవి 2 వేసాను. అబ్బా అది వాటి మాటలు నాకు అర్థమవుతాయి, అర్థమైందా? ఇది చిక్కుడుకాయలు నాకే ఫోన్లు వచ్చేది ఓ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి కూడా గ్యాప్ ఉండదు నాకే. హిందీ భాష రాదు, ఆ హిందీ వాళ్ళని ఎట్ట కవర్ చేస్తుంది. అంటానంటే అర్థమేనండి. ఒకటి చూడు పొద్దుట వేసి అంటున్నాడు, దొంగ బోలో బోలో వీడియో బోలో అంటున్నాడు. తినొచ్చు, వేసుకున్నాడు కాబట్టి తినొచ్చు. बोलो 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 रानी क्या चाहिए पैसा चाहिए. తెలుగు పాట రాదండి, హిందీ పాట. బోలో బోలో ఏంటే పాట పాడితే 2 ముక్కలను పాడు. ఇదేంటిది చెప్పొచ్చింది నాకు. అది మన ఏమంటారు, మేక దవడ. మేక దవడ తిను, దవడ గట్టిగా ఉంటుంది. అసలే పన్ను లేదు కదా నీకు, నీకు పన్ను లేదు కదా, దవడ గట్టిగా ఉంటుంది. తిను, దవడ కొరుక్కొని తిను మేక దవడ. చూడండి మేక దవడ తింటుంది కనకం. మేక దవడ బాగుందా? అది ఎన్ని ఆకులు నవిలి మొహం గడక్క పాసిపోయి దాని పళ్ళు నల్లగా అయ్యి దాన్ని ముక్కలు ముక్కలు చేసి నీకు ఇస్తే దాన్ని వండుకొని ఎంత బాగా నాక్కుంటాను. దాని దవడ నల్లగా ఉందండి. కూర వేసుకుబుద్ధి అవట్లేదు, ఇంకా అనవసరం కొంచెం వేసుకున్నామండి అలా అన్నట్టు నాకు తినబుద్ధి అవుతుంది రియల్ గా. కనుక దాని దవడ చూడు ఒకసారి. తిను, నువ్వే తిన కూర తినకూడదు. తినేటప్పుడు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా, సీరియస్ గా చెబుతున్నాను. నీకు సీరియస్ గా ఉన్నా ఇదో కనకం, ఇదో మేక దవడ పైన చర్మం. ఓకే తిను తిను. మేక గుత్తిపోయిన చర్మం, అది గుత్తిపోయిన చర్మం తిను. గుత్తి నల్లగా ఉండు. నువ్వు తిన్నావు, తిను. నేను తిన్నాను, తిను కాలు కాలు తిను నేను తిన్నాను. చెప్పాడు తినకుండా చేసాడు అనవసరం. దాంట్లో తినేటప్పుడు నేను ప్రశాంతంగా తింటానండి, మంచి దేవుని తెలుసుకుంటూ తింటాను తప్పగానే. ఇప్పుడు దాంట్లో మంచి మంచి సాంగ్స్ పెట్టి. ఇప్పుడు దాంట్లో ఆలుగడ్డలు అవి ఉన్నాయి, అవి అన్ని తిను. ఒక్క ఆలుగడ్డే 4 ముక్కలు అదే అయ్యే తిను ఇప్పుడు. ఓకే
ఇప్పుడు చెప్పావు కదా రేపు ఇంకో 100 తీసుకురా, అప్పుడు ఏం వేయకుండా వండుతాను. రేపు చికెన్ తెచ్చుకుందాం.